శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి శోభాయాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ తెలిపారు. ఈ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 5 ఏళ్లుగా శ్రీరామనవమి నాడు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నామని వారు గుర్తు చేశారు. ప్రతి ఏటా అంచనాలు పెరగడం, అందుకు తగ్గట్టు ర్యాలీలో పాల్గొనడం జరుగుతోందని తెలిపారు. పతివాడ రామరాజు మాట్లాడుతూ ఈ ఏడాది మరింత శోభాయమానంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి పుష్కరాల రేవు దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాల ప్రదర్శన ఉంటాయని, అనంతరం ముఖ్య అతిథి శివస్వామి ప్రసంగం ఉంటుందని రామరాజు తెలిపారు. ఎడ్లపల్లి అయ్యప్ప మాట్లాడుతూ గత ఏడాది 25,000 బైక్లతో ర్యాలీ నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించి విజయవంతమయ్యాయని, ఈ ఏడాది ఇంకా భారీ సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు. బైక్ ర్యాలీ ప్రారంభమై 3 టౌన్ పోలీస్ స్టేషన్, ఆర్యాపురం, పేపర్ మిల్, లాల్ బహదూర్ శాస్త్రి రోడ్, శ్రీరామ్ నగర్, కోరుకొండ రోడ్డు, కంబాల చెరువు, నందం గనిరాజ్ జంక్షన్, దానవాయిపేట, ఏవి అప్పారావు రోడ్, రామాలయం జంక్షన్, తిలక్ రోడ్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, షెల్టన్ హోటల్, ఆవలో బాంబే గృహాలు, తాడితోట, స్టేడియం రోడ్, శ్యామల సెంటర్ వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ గత ఏడాది జరిగిన చిన్న చిన్న లోపాలు పునరావృతం కాకుండా, ముఖ్యంగా ర్యాలీ మధ్యలో ఎక్కడా అంతరాయం లేకుండా సక్రమంగా జరిగేలా రూట్ మ్యాప్ తో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవ సమితి కోశాధికారి తాడో సాయి, ఆర్ఎస్ఎస్ విభాగ్ సహ కార్యవాహ్ ఆర్ సుబ్బారావు, బండ్ల శంకర్, కర్రి శ్రీనివాస్, వీరవీరాంజనేయులు, ఆనపు యేసు, సత్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నుంచి మన 3 టౌన్ రోడ్డు మీదుగా ఇలా కాతేరు రోడ్డు, కాతేరు రోడ్డు నుంచి ప్రారంభమవుతుంది. పుష్కరఘాట్ నుంచి 3 టౌన్ మీదుగా కాతేరు రోడ్డు పేపర్ మిల్ గేట్ ముందు నుంచి ఎల్బీ శాస్త్రి రోడ్డు, ఎల్బీ శాస్త్రి నుంచి దుర్గమ్మ గుడి, కోరుకొండ రోడ్డు, దుర్గమ్మ గుడి సెంటర్ నుంచి మన మార్కెట్ యార్డ్ రోడ్ నుంచి స్వామి వివేకానంద సెంటర్కి వచ్చి కంబాల చెరువు మీదుగా నందం గంజాల సెంటర్ మీదుగా సురుచి పుట్టి నుంచి ఏవిఎఫ్ఆర్ రోడ్ రామాలయం దగ్గరికి స్లో అవుతుంది. ఏవిఎఫ్ఆర్ రోడ్ రామాలయం రోడ్ నుంచి రామాలయం మీదుగా తిలక్ రోడ్డు నుంచి మన బస్ స్టాండ్ సెంటర్ మీదుగా షెల్టన్ సెంటర్ వరకు వచ్చి షెల్టన్ దగ్గర నుంచి ఆవ రోడ్లో యూటర్న్ తీసుకుంటుందండి. అక్కడ నుంచి యూటర్న్ తీసి తాడితోట వైపుగా శ్యామలా సెంటర్ నుంచి గోదావరి నుంచి పుష్కర్ ఘాట్ వరకు లాస్ట్ ఇయర్ ఏ రకంగా అయితే జరిగిందో అదే రూట్ మ్యాప్ ఇది. కాకుండా తగ్గ వ్యవస్థ చేస్తున్నాము. పూర్తిగా ప్రారంభమైనప్పటి నుంచి కూడా మధ్యలో ఎక్కడా విడిపోకుండా ర్యాలీ చిట్ట చివరి వరకు కూడా కలిసి ఉండేటటువంటి విధంగా, దానివల్ల చూసేవాళ్ళకి కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది, కన్నులకు ఇంపుగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఏర్పాటు ఒకటి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేకంగా చేస్తున్నాము. ఇంకేదైనా మరింత అందంగా ఆనందంగా ఉండడానికి ఇంకేదైనా చేయాలని మీరు ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇస్తే కూడా వాటిని పాటిస్తాం. తారీఖు ఈ నెల మధ్యాహ్నం 3 గంటలకి పుష్కర్ ఘాట్లో శ్రీరామ శోభాయాత్ర మరలా 5వ సంవత్సరం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. జనమంతా కూడా మీ నుంచి ప్రేరణ పొందుతున్నారు. మీరు మరలా ఈ 3 రోజులు 5 రోజులు ఏదైతే చేస్తూ ఉన్నామో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ నుంచి పూర్తి సహకారాలు కోరుతున్నాం. ఎలా అయితే జరుగుతుందో, పాత సంవత్సరం ఎలా అయితే జరిగిందో అదే రూట్లో మరలా అనుకుంటున్నాము, అదే రూట్లో వెళ్తుంది. మొన్న సంవత్సరానికంటే ఈ సంవత్సరానికి పెరుగుతారు. అందువల్ల మీ యొక్క సహకారాలు ఖచ్చితంగా ఉండాలి. ప్రింట్ మీడియా, పోలీస్ వారు, మున్సిపాలిటీ వారి యొక్క సహకారాలతో దీన్ని దిగ్విజయం చేయడానికి చేస్తాం.